హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో గుమ్మడికాయని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం పూర్వకాలం నుంచి మా గోదావరి స్టైల్లో ట్రెడిషనల్ వేలో చేసుకునే గుమ్మడికాయ కర్రీని చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 1/2 కిలో వరకు గుమ్మడికాయని తీసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుని కోసుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు వేసుకుని కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ వేసుకుని అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గుమ్మడికాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. గుమ్మడికాయ అనేది మగ్గిపోయిన తర్వాత టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని కొద్దిగా బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు బెల్లం అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ మా పద్ధతిలో చేయాలంటే కంపల్సరీ బెల్లం వేయాల్సిందే. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ వేసి కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గించి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విడిగా కర్రీ కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.